హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద లాంగ్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చి మన జున్ను బర్త్డే అనమాట. సో నేను అంతా స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా షూట్ చేశాను. అండ్ ఇక్కడ మేము 10:30కి అలా టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం జున్ను దగ్గరికి. అంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ విలేజ్లో బర్త్డే చేస్తున్నారనమాట. సో మాకేం పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, మా విలేజ్ నుంచి జస్ట్ 1 విలేజ్ క్రాస్ చేస్తే నెక్స్ట్ వచ్చేదే. అక్కడ చూపించాను కదా మా నానమ్మ. సో ఇక్కడ ఎండలైతే చాలా చాలా విపరీతంగా ఉన్నాయి. సో ఆబ్వియస్గా బెంగళూరులో కూడా మాకు అలానే అనిపించింది. ఏం పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేదనమాట బెంగళూరుకి ఇక్కడికి. అండ్ ఇక్కడ జున్ను సో ఏదో తింటుంది, ఇంకా సౌండ్ వినేసి ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. బేసిక్గా జున్ను ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే సో వాళ్ళకి తెలియదు కదా, మేబీ బర్త్డేస్ అంతా వాళ్ళకి తెలియదు కదా. సో ఈ 1 ఇయర్ గ్యాప్లో చాలా బర్త్డేస్ చూసిందనమాట. అందరి బర్త్డేస్కి కేక్ కట్ చేసేది. సో నా బర్త్డేకి కూడా తనే కేక్ కట్ చేసింది, అలా ఉంటుంది. సో ఈసారి తనైతే చాలా ఎగ్జైట్గా ఉందన్నమాట. నేను కేక్ కట్ చేయాలి, ఇలా ఫుడ్ చేయాలి, అందరు రావాలి, అలా చెప్తూనే ఉనింది. సో అందుకని ఇంకా కొంచెం అంటే మరీ గ్రాండ్గా కాదు, జస్ట్ సింపుల్గా చేసుకున్నాం అన్నమాట. అంతే. అంటే ఇంకా వంటలంతా మేమే చేసేసుకున్నాము. యాక్చువల్గా ఆ రోజు థర్స్డే వచ్చింది. సో ఇంకా థర్స్డే కాబట్టి అంతా ఫుల్ వెజ్జే అనమాట. మెయిన్గా మా ఇంట్లో థర్స్డే ఎక్కువ మంది నాన్ వెజ్ తినరు. చాలామంది అంటే మా అమ్మ వాళ్ళు కానీ అట్లా ఎవరు చాలామంది తినరు, అక్క వాళ్ళు కూడా తినరు. సో అందుకని వెజ్ పెట్టేసుకున్నాము. అండ్ డెకరేషన్కి వస్తే మేమే చేసుకున్నాం అనమాట. సో నాకేం పెద్ద టఫ్ అనిపించలేదు. బేసిక్గా ఒక ఆర్చ్ నేర్చుకుంటే చాలు, అది నాకు వచ్చనమాట ఆర్చ్ చేయడము. సో ఇలా అందరం హెల్ప్తో ఇలా బెలూన్స్ అన్నీ చేసుకొని ఒక పెద్ద ఆర్చ్ అయితే చేసేసాము. సో మీకు ఎవరికైనా ఆర్చ్ కట్టడం ఎలానో వీడియో కావాలంటే కూడా నేను చేస్తాను, కానీ చాలా సింపుల్ అని అయితే నేను చెప్తాను. ఎవ్వరు హెల్ప్ లేకుండా చేసేయచ్చు సింపుల్గా. అండ్ మేము ఈ డెకరేషన్ ఈవినింగ్ స్టార్ట్ చేసాము. సో ఇంకా జున్ను అప్పుడే నిద్ర లేచింది అనమాట. సో నిద్ర లేస్తే కొంచెం టఫే, జున్నుతో 1 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది ఆమె నార్మల్కి రావాలంటే. బట్ ఇలా అందరం ఉంటే ఓకే. చూసారు కదా, ఇలా ఆర్చ్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఎంత పెద్దది కావాలన్నా. సో నాకైతే నచ్చింది, బాగా వచ్చిందని అనుకుంటున్నా. ఈవినింగ్ అయిపోయినా మేము జున్నుకి బర్త్డే ఫ్రాక్ ఏదని సెలెక్ట్ చేయలేదన్నమాట. సో లైక్ 2 ఫ్రాక్స్ ఉన్నాయి. ఇది కొంచెం పర్పుల్ కలర్లో ఉంది, అది పింక్ కలర్లో. సో సరేలే ఉన్నాయి కదా ఫ్రాక్స్ అని చెప్పి ఫస్ట్ పర్పుల్ వేసేసి కొన్ని ఫోటోషూట్స్, అంటే ఫోటోషూట్ ఏం కాదు, జస్ట్ ఫొటోస్ ఆమె సహకరించదనమాట. సో కొంచెం అలా ఫొటోస్ తీసుకొని సో మార్చేసాము కొన్ని ఫ్రాక్స్. నెక్స్ట్ పట్టు పావడ వేసాము. తర్వాత ఇంకా బర్త్డే డ్రెస్ అయితే వేసేసాము. ఇదే బర్త్డే డ్రెస్, సింపుల్గా ఉంటుంది, సమ్మర్ కదా. సో మరీ కసకస అని వేసినా వాళ్ళు ఉండలేరు. సో ఇదైతే చాలా అంటే సాఫ్ట్గా ఉంది, సింపుల్గా తనకి బాగా సెట్ అయిందనమాట. ఫైనల్గా కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. సో జున్ను అయితే చాలా వెయిట్ చేస్తుంది కేక్ కటింగ్ కోసము. సో ఫొటోస్ తీస్తుంటే తను ఏం చెప్పిందంటే స్టూడియో వాళ్ళకి నాకు ఇంకా చాలా ఫొటోస్ వద్దని చెప్తుంది. సో కేక్ కట్ చేయాలంట ఫస్ట్. అండ్ ఈ కేక్ వచ్చి మేము తిరుపతిలో ఆర్డర్ చేసాము.
సో బేకరీ నేమ్ వచ్చి సెవెంత్ హెవెన్, టీకే స్ట్రీట్లో ఉంటుంది. ఇది 2.5 kgs చేసుకున్నాం అంతే కేక్. ఇంకా మనకి 2.5 kgs కంటే తక్కువ రాదు. సో దీని కాస్ట్ వచ్చి 3,300 పడింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.